మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. నా పేరు సునీల్ కుమార్. నేను కొండేపి పొగాకు వేలం కేంద్రంలో ఆక్షన్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. కొండేపిలో ఈ రోజుతో 50 రోజులు ఆక్షన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మరి రైతులకి ఈ 50 రోజులు వేలం ప్రక్రియలో ఎలాంటి మార్కెట్ ఎలా ఉంది, ఎలాంటి గ్రేడ్స్ సేల్ అవుతున్నాయి, ఎలాంటి గ్రేడ్స్ రిజెక్ట్ అవుతున్నాయి అనే చిన్న సమాచారాన్ని చేరవేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి. ఇప్పటిదాకా ఆక్షన్ సరళిని కనుక గమనించినట్లయితే అన్ని గ్రేడ్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. ఒక ముద్దు పచ్చలు, పేల్ కలర్లో లేదా సెలైన్లో ఉన్నటువంటి బ్రౌన్స్, ఆఫ్ స్టైల్, ఈ 3 రకాల గ్రేడ్లు తప్పించి మిగతా అన్ని గ్రేడ్లు కొండేపి వేలం కేంద్రంలో ఇప్పటివరకు మార్కెట్ చేయగలిగాము. యావరేజ్ కూడా మంచి యావరేజ్. మిగతా ఎస్బిఎస్ అన్ని బోర్డులతో పోల్చుకున్నట్టయితే కొండేపి వేలం కేంద్రంలో హైయెస్ట్ యావరేజ్ ప్రైస్ 261 రూపాయలు రావడం జరిగింది. అలాగే ఇప్పటివరకు మనం కూడా 3.3 మిలియన్ కేజీలు ఇప్పుడు మార్కెట్ చేసుకోగలిగే. అయితే ఇప్పటికీ కూడా మార్కెట్లో స్టెబిలిటీ అయితే రావలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే హైయెస్ట్ బిడ్ 280 రూపీస్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. అయితే ఈ మీడియంస్, లో గ్రేడ్స్ పొగాకు వచ్చేసరికి డిమాండ్ సరిగ్గా లేకపోవడం వల్ల అవి చిన్నగా లో బిడ్ 210 దాకా టచ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఈ 210 కూడా అమ్ముడు కానీ పొగాకు ఏదైనా ఉంటే మార్కెట్లో అది లో బిడ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే మార్కెట్లో ఆ పర్టికులర్ గ్రేడ్స్ కి ఇందాక నేను చెప్పాను, ముద్దు పచ్చలు, పేల్ టైప్ లో ఉన్నటువంటి బ్రౌన్స్ లో గ్రేడ్స్, అలాగే ఆఫ్ స్టైల్స్, ఇలాంటి గ్రేడ్స్ మాత్రం ప్రజెంట్ అయితే మార్కెట్ ఇంకా రాలేదు, సెటిల్ కాలేదు. రైతులు కూడా ఒకరోజు మార్కెట్ ముందుగానే వచ్చి వాళ్ళు గమనించుకొని చర్చించుకొని గ్రామంలో ఏ గ్రేడ్లు ప్రజెంట్ మార్కెట్ లో కొంటున్నారో గమనించుకొని వ్యాపారస్తులు ఆ ప్రకారమే మీరు మార్కెట్ రన్ ఆ బేళ్లు కనుక తీసుకొచ్చినట్టయితే అన్ని బేళ్లు అమ్మటం చాలా ఈజీ అవుతుంది. రైతులు కూడా నిరాశ చెందకుండా వెనక్కి రాకుండా బేళ్లని అన్ని బేళ్లు అమ్మడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ లో పోయే బేళ్లు కాకుండా ఈ పచ్చలో ఈ తీసుకొచ్చినట్టయితే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఈ సందర్భంగా మరి ఇంకొక ముఖ్యమైన సూచన రైతులు చేయాలి. మార్కెట్ సరిగ్గా బాగలేదు కదా అని చెప్పి బయట అమ్మకాలు ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం అది పొగాకు బోర్డు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అది నేరం కింద జమ కట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు వాళ్ళు పండించిన ప్రతి పొగాకు కాడ బోర్డులోనే అమ్మాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. బయట కొనుగోళ్ళకి ఆస్కారం కలిగించవద్దు.